నమస్కారం. కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్లోకి ఆల్ నొక్కడం కూడా మర్చిపోకండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టబోయే తదుపరి వీడియోలన్నీ కూడా మీరు చూసి ఆనందించవచ్చు. మీ సూచనలు, సలహాలు కామెంట్ల రూపంలో తప్పక తెలపండి. అది మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రస్తుతం చెప్పబోయే కథ పేరు పోగొట్టుకున్న అవకాశం. బేతాళ కథ. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం గీసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు ఈ నిశిరాత్రి వేళ ఇలా శ్రమపడుతూ తెలియకుండా ఎన్ని మంచి అవకాశాలను పోగొట్టుకుంటున్నావో తెలియదు. కానీ తనకు దొరికిన గొప్ప అవకాశాన్ని బుద్ధిపూర్వకంగా పోగొట్టుకున్న దయానిధి అనే వాడి కథ చెప్తాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. దయానిధి తండ్రి ఒక ప్రసిద్ధ నౌకా వ్యాపారస్తుడు. ఆయన తన జీవితమంతా దేశాంతరాలతో వ్యాపారం చేసి కోట్లు గడించాడు. ఆయనకు దయానిధి ఒక్కడే సంతానం. అందుచేత దయానిధి తన అడుగుజాడలలో నౌకా వ్యాపారం సాగించి తనకన్నా కూడా పేరు ప్రతిష్టలు, ధనము గడించి తన పేరు నిలబెడతాడని తండ్రి ఆశపడ్డాడు. అయితే దయానిధి మరొక విధంగా తయారయ్యాడు. అతనికి వర్తకం పట్ల ఏమీ ఆసక్తి లేదు. తన తండ్రి సంపాదించిన ధనమే ఏం చేసుకోవాలో అతనికి తెలియదు. అతనికి చిన్నతనం నుంచి వైద్యశాస్త్రం మీద అపారమైన అభిరుచి. అందుచేత అతను దొరికిన వైద్య గ్రంథం మళ్ళా చదివి వేలాది ఔషధాల కోసం వెతికి వాటితో ఔషధాలు తయారు చేయటం జీవితాశయంగా పెట్టుకున్నాడు. తండ్రి అనంతరం తాను ఉన్నది పెట్టుకుని తింటూ ఎవరికి ఏ రోగం వచ్చినా చికిత్స చేసి తన జీవితం అంతా రోగ నిర్మూలనతో గడుపుదామని అతను అనుకున్నాడు. దయానిధికి తండ్రి ఎన్నో విధాలు చెప్పి చూశాడు. కానీ అతని మనసు వర్తకం కేసి మళ్లించలేకపోయాడు. తన కొడుకు మందుల పిచ్చిలో పడి జీవితమంతా వ్యర్థం చేసుకుంటున్నాడన్న బెంగతోనే దయానిధి తండ్రి ముసలితనంలో మరణించాడు. తండ్రి చనిపోగానే దయానిధి ఒక పెద్ద ధర్మ వైద్యశాల కట్టించి అక్కడికి వచ్చిన వారందరికీ చికిత్సలు, వైద్య సౌకర్యాలు కలిగించాడు. ఇందుకైన ఖర్చు తన తండ్రి సంపాదించిన ధనంలో 1000వ వంతు కూడా లేదు. తన తండ్రి ఎందుకు అంతగా బాధపడ్డాడో అతనికి చచ్చినా అర్థం కాలేదు. ధర్మ వైద్యశాలలో చికిత్సలు పొందటం గొప్పవారికి నామోషి అయింది. కానీ దేశంలోని బీదా బిక్కి వేల సంఖ్యలో వచ్చి తమ రోగాలకు సరి అయిన చికిత్సలు పొంది వెళుతూ ఉండేవాళ్ళు. ఆ కారణంగా దయానిధి పెట్టిన వైద్యశాలకు గొప్ప కీర్తి, హస్తవాసి గల వైద్యుడిగా దయానిధికి గొప్ప పేరు వచ్చాయి. అయితే దయానిధి చేసే పని 2 రకాల వాళ్లకు నచ్చలేదు. వైద్యం వృత్తిగా గల వారికి చాలా నష్టం కలిగింది. ధనికులు ఇంకా తమ చేతి వైద్యం చేయించుకుంటున్నప్పటికీ వారు నయం చేయలేని రోగాలను దయానిధి నయం చేయటం కొన్ని సందర్భాలలో జరగటం వల్ల తమకు ముందు అపాయం ఉన్నదని వృత్తి వైద్యులు గ్రహించారు. దేశంలోని వర్తక శ్రేష్ఠులకు కూడా దయానిధి చేసే పని నచ్చలేదు. వాళ్ళు ధనం కూడబెట్టి ప్రతిష్ట పొందిన వాళ్ళు. దయానిధి లోకోపకారానికి ఉన్న ధనం ఖర్చు పెట్టి తమకన్నా 10 కీర్తి సంపాదిస్తున్నాడు. అంతేకాక దయానిధిలాగా మిగిలిన వర్తక శ్రేష్ఠులు కూడా ఏదో ఒక మంచి పని కోసం ధనం వెచ్చించి ప్రజలకు తోడ్పడరేమి అని కొందరు ప్రశ్నలు లేవదీయసాగారు. ఈ విధంగా దయానిధి వర్తకులకు, వైద్యులకు కూడా కంటకంగా తయారై కూర్చున్నాడు. వాళ్ళు అతన్ని ఎలా నాశనం చేయాలా అని చూస్తున్నారు. ఇంతలో ఆ రాజ్యాన్ని ఏలే సామంతరాజు చనిపోయి అతని కొడుకు రాజయ్యాడు. ఈ కొత్త రాజు ఆశాపాతకుడు. అతను రాజ్యానికి వస్తూనే ధనికులు అందరి వద్ద ఏదో రూపంలో ఏవేవో కారణాలు చెప్పి ధనం పిండసాగాడు. అతని ఈ దుర్బుద్ధిని అవకాశంగా తీసుకుని కొందరు వైద్యులు, కొందరు వర్తకులు రాజు వద్దకు వెళ్ళి దయానిధి ఎవరి వద్ద వైద్య శిక్షణ పొందకుండానే ధర్మ వైద్యశాల పెట్టి వేలాది మందిని ఆకర్షించి ఇవ్వకూడని మందులు ఇచ్చి ప్రజలను చంపేస్తున్నాడు అని ఫిర్యాదు చేశారు. దయానిధి వద్ద అంతులేని ధనము, అతనికి అనేక భవనాలు, తోటలు, ఇతర ఆస్తి ఉన్నట్టు తెలిసింది. సామంతరాజు మారు మాట్లాడకుండా దయానిధికి ఉన్న యావదాస్తి స్వాధీనపరచుకుని ధర్మ వైద్యశాల మూయించి అతనికి దేశ బహిష్కరణ విధించాడు. దయానిధి హతాశుడైపోయాడు. ధర్మ వైద్యశాల మూతపడుతున్నందుకు పేద ప్రజలు గగ్గోలు పెట్టారు. కానీ వారి మొర ఆలకించే నాథుడే లేడు. దయానిధి దేశాన్ని విడిచిపెట్టి పోవాలి గనక అతను సముద్ర తీరాన్ని చేరుకున్నాడు. అక్కడ ఒక ఓడ ప్రయాణానికి సిద్ధంగా ఉన్నది. దాని యజమాని అయిన వర్తకుడు దయానిధి పలాని వర్తకుడు కొడుకు అని తెలియగానే
అతన్ని తన ఓడలో ఎక్కించుకుని అతని కథ అంతా విని అతని ఇష్టం వచ్చిన రేవులో దించడానికి ఒప్పుకున్నాడు. కానీ ఇదంతా అనుకున్నట్టు జరగలేదు. సముద్రం మధ్యంలో ఓడ తుఫాను దెబ్బకు గురి అయి పగిలి మునిగిపోయింది. దయానిధికి ఓడ తాలూకు పలక ఒకటి దొరికింది. అతను ఆ పలక మీద పడుకుని చాలా రోజుల పాటు తేలి ఉండి స్పృహలేని స్థితిలో ఒక తీరానికి కొట్టుకు వచ్చాడు. అతను చేరినది ఒక పెద్ద దీవి. అందులో ఉండే వారంతా ఆదిమవాసులు. స్పృహ లేకుండా ఒడ్డున పడి ఉన్న దయానిధిని ఒక పిల్ల చూసి అతని నోట కాస్త నీరు పోసి అతని ముఖాన నీరు జల్లి అతనికి స్పృహ తెప్పించింది. తరువాత ఆమె అతనికి తాగడానికి జావ తెచ్చి ఇచ్చింది. అది తాగాక కొంత సత్తువ వచ్చి దయానిధి ఆమె వెంట ఒక పల్లెకు నడిచి వెళ్ళాడు. అక్కడ అతని చుట్టూ జనం మూగారు. వారంతా ఆదిమవాసులే. వారికి నాగరికత ఏమీ తెలియదు. కానీ వారి మధ్య ఎక్కువ తక్కువలు లేవు. వారికి సరైన బట్టలు లేవు. ఆకులతోనూ చెట్టు పట్టులతోనూ తయారు చేసిన బట్టల లాంటివి ధరిస్తారు. వాళ్ళు ఏవేవో ధాన్యం పండిస్తారు. ఆ ధాన్యము, చెట్ల కాయలు, వేటాడిన మృగాల మాంసము తిని జీవిస్తారు. తొందరలోనే దయానిధి వాళ్ళ భాష నేర్చుకుని వాళ్లతో కలిసిపోయి వాళ్ల జీవితమే జీవిస్తూ వాళ్లలో ఒకడైపోయాడు. తనకు మొట్టమొదటి ఉపచారాలు చేసిన అమ్మాయిని పెళ్లి కూడా చేసుకున్నాడు. ఆ దీవి మీద నివసించే వాళ్లకు సాధారణంగా వచ్చే వ్యాధి చూపు పోవటం. అందుకు కారణం ఏమిటి అని అతను అడిగితే, కొద్ది సంవత్సరాలకి ఒకసారి అంటువ్యాధిలాగా అనేక మందికి ఏదో కళ్ళజబ్బు వస్తుందని, అది సోకిన వారు చాలా వరకు గుడ్డివాళ్ళు అయిపోతారని, కొద్ది మంది మాత్రమే ఆ వ్యాధి నుంచి కోలుకుంటారని చెప్పారు. నీకు కూడా కళ్ళు పోనవచ్చు అన్నది దయానిధి భార్య. భయం లేదు. ఏ వ్యాధి వచ్చే వాతావరణంలో ఆ వ్యాధిని నయం చేసే ఔషధాలు కూడా పెరుగుతాయి. నాకు వైద్యం తెలుసు. ఈసారి ఈ జబ్బు వచ్చేలోపుగా దానికి ఔషధం తయారు చేస్తాను అన్నాడు దయానిధి. అతను వెంటనే తన భార్యతో సహా అక్కడి కొండల్లో తిరిగి కొన్ని మూలికలు సంపాదించి వాటి గుణాలను పరిశీలించి కొన్ని ఔషధాలు తయారు చేసి సిద్ధంగా ఉంచాడు. అంతలోనే వ్యాధి సోకింది. అతను జబ్బు చేసిన వారందరికీ తన ఔషధాలు ఇచ్చాడు. చాలామంది గుడ్డితనం రాకుండా తప్పించుకోగలిగారు. అది మొదలు ఆ దీవిలో వాళ్ళందరూ అతన్ని దేవుడల్లే చూడసాగారు. దయానిధి ఆ జాతి వాళ్లకు వచ్చే ఇతర రోగాలన్నింటిని గురించి వివరాలు తెలుసుకుని వాటికి ఔషధాలు అక్కడి వనమూలికలతోనే తయారు చేసి వారి ఆరోగ్యాన్ని కాపాడుతూ వచ్చాడు. ఒకరోజు దయానిధి అతని భార్య పొలంలో పనిచేస్తూ ఉండగా ఆ తీరానికి ఒక నౌక నీరు కోసం వచ్చింది. నౌక యజమాని మరికొందరు నావికులతో లంకలోకి వచ్చాడు. అతను దయానిధిని చూస్తూనే గుర్తుపట్టి గౌగలించుకుని, నువ్వు బతికే ఉన్నావా? ఈ దిక్కుమాలిన చోట ఎలా వచ్చి పడ్డావు? ఓడ మునిగిపోయినప్పుడు అందులో ఉన్న వారంతా చచ్చిపోయారన్నారే అన్నాడు. దయానిధి తన మిత్రుడికి జరిగిందంతా చెప్పాడు. అప్పుడు అతని మిత్రుడు ఇలా చెప్పాడు, నువ్వు దేశం విడిచినాక చాలా మార్పులు జరిగాయి. మన సామంతుడిని గురించి చక్రవర్తికి చాలా ఫిర్యాదులు వెళ్ళాయి. వాటితో పాటు నీకు జరిగిన అన్యాయం కూడా ఆయనకు తెలిసింది. చక్రవర్తి రహస్యంగానూ బహిరంగంగానూ అన్ని విషయాలు ఆచూకీ తీసి సామంతుకు మరణదండని విధించి మన ప్రాంతానికి కొత్త రాజును ఏర్పాటు చేశాడు. నీకు విధించబడ్డ శిక్షలన్నీ రద్దయ్యాయి. ఈ అడవి మనుషుల మధ్య ఉండే పనే లేదు నీకు. నువ్వు వచ్చి నీ ఆస్తి అంతా అనుభవించు. మళ్ళీ ధర్మ విజయాలను కొనసాగించు. ఈ నానవుకులను వచ్చేసేయి. నేను మన దేశమే పోతున్నాను అన్నాడు. ఎంతో ఉత్సాహంగా మిత్రుడు చెప్పినది అంతా విన్న దయానిధి, నేను ఈ లంక వదిలి రాను. నీకు కావలసిన నీరు, ఆహారము ఇప్పిస్తాను అన్నాడు. దయానిధికి ఓడ ప్రమాదం మూలంగా మతిపోయి ఉంటుందని అతని మిత్రుడు శంకించాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, దయానిధి తన మాతృదేశానికి వెళ్ళి ధనంతో తొలతూగుతూ వేలాది ప్రజలకు వైద్య సహాయం చేస్తూ హాయిగా జీవించే అవకాశం దొరికినా అతను దాన్ని ఎందుకు విడిచిపెట్టాడు? అంతకంటే ఆ ఆదిమవాసుల మధ్య అనాగరికంగా జీవించటమే మేలు అని అతనికి ఎందుకు అనిపించింది? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, దయానిధి మనస్తత్వం సంపదలలో ఓలలాడటంలో తృప్తి పడేది కాదు. అతని కష్టాలన్నిటికీ మూలం అతడు ధనవంతుడు కావటమే. అతని ఆత్మసంతృప్తి రోగాలను నయం చేయటంలో మాత్రమే ఉన్నది. అతనికి కష్టాలు తెచ్చిన రాజు మారాడే కానీ ఆ రాజును ప్రేరేపించిన ధనికులు, వృత్తి వైద్యులు ఉండనే ఉన్నారు. అందుచేత తన మాతృదేశంలో అతని ఆశయం నిర్విఘ్నంగా కొనసాగదు. ఈ ఆదిమ సమాజంలో డబ్బు ప్రసక్తి లేదు. అతను ఎంత విజయవంతంగా వైద్యం చేస్తే ప్రజలు అంత ఆప్తుడుగా చూస్తారు. ఈ జీవితంలో ధనపిశాచి లేదు. అందుకే దయానిధి ఆ దీవిలో ఆదిమవాసుల మధ్య ఉండిపోవటానికి నిర్ణయించాడు అన్నాడు.
రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం.